ఆ కొడుక్కి అత్తగారింట్లో అందరి అల్లుళ్లకు జరిగినట్టే మర్యాదలు జరగాలి. ఏజేకి తెలియకుండానే ఈ మర్యాదలకు లొంగిపోయి నోరెత్తకూడదు. ఈ బేకారు విజయం సాధించినట్టు ఎగిరెగిరి పడాలి కదా. ఇలా కరక్కాయ రసాన్ని ఆవదంలో కలుపుకొని తాగినట్టు ఫేస్ పెట్టిందేంటి? ఒక మాట చెప్తాను, వింటావా? నా కొడుకు ఎంతసేపటికి నా కొడుకులు నా కొడళ్ళు అంటూ కుటుంబం కోసమే జీవితం అంతా దారపోశాడు. ఏ ముచ్చటికి ఏ సంబరాలకి నోచుకోలేదు. ఏజే జీవితంలో ఈ పండగని మర్చిపోకుండా గుర్తుంచుకునేలా చెయ్యాలి. మీరిద్దరూ ఏ గొడవలు లేని భార్యాభర్తల్లాగా అన్యోన్యంగా కలిసుంటే చూడాలని చాలా ఆరాటంగా ఉంది. జయమా, జయం ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? వద్దులే, జయమ్మ మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఎందులో నేను ఇరికిస్తుంది. ఏంటా లాగటం బర్రనా? ఏ కోసైనా సున్నితత్వం లేదా? సున్నితంగా జరపడానికి ఇదేం గాజు బొమ్మ కాదు. ఇవి ఖాళీ చేస్తే ఇంకో ట్రిప్ సున్నుండలు ఉల్లిపాయ పకోడీలు పంపిస్తారంట. నాది కడుపు అనుకున్నారా? కనక మహాలక్ష్మి స్వగ్రహ ఫుడ్స్ అనుకున్నారా? అత్తగారింట్లో పండక్కి అల్లుడు అడుగు పెట్టేవారికి ఆ తర్వాత మర్యాదలతోనే మర్డర్ చేసేస్తారా? పిండి వంటలతో పిండి చేస్తారు. తినండి తినండి. అవును, మీకిక్కడ సౌకర్యంగా ఉందా? నీకిప్పుడు సంతోషంగా ఉందా? అదేంటి? నన్ను ఇక్కడికి రప్పించడానికి నువ్వు జయమ్మ కలిసి ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు కదా. ఏంటి ప్లాన్ చేయడానికి ఆర్కిటెక్చర్లు ఎవరు లేరు ఇక్కడ. అబద్ధాలు ఎందుకు ఆడతావు? నా ఇంట్లో ఉంటే డెడ్ లైన్ పెట్టి నేను ఇక్కడికి పంపించేస్తానని ఇద్దరు కూడబలుకుని ఇక్కడికి తీసుకొచ్చి మర్యాదలతో కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు అనవసరంగా రెస్టారెంట్లో కూర్చుంటున్నారు. సినిమా ఒకటి తీయండి, కథలు చక్కగా అల్లగలరు. కావాలంటే హీరోయిన్ గా నేనే చేసి పెడతా. చెంబుతో పెళ్లి అనే సినిమా తీయాలి. అప్పుడు అందరూ చెంబుచ్చుకుని తరిమి కొడతారు. మీ ఇంట్లో మర్యాదలు ఎలాగే ఉంటాయా? మీ ఇంట్లో మర్యాదలు పద్ధతులు మాత్రం పరమ సాత్వికంగా సున్నితంగా ఉంటాయా? ఎప్పుడు అమ్మతో కలిసి నన్ను ఆడిపోసుకోవడమే కదా. జయమ్మ తప్ప. మీరు కొంచెం మంచి వాళ్ళే కావచ్చు, కానీ బాగా యాటిట్యూడ్, బోలెడంత ఆరగన్స్ చూపిస్తారు. మిమ్మల్ని తట్టుకుని ఇన్ని రోజులు ఉన్నందుకు భానుకి భారత నారి బిరుదివ్వాలి. నీకు అంత కష్టంగా ఉంటే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఓడిపోయాను ఒప్పుకుని వదిలేసి రావచ్చు కదా. సాక్ష్యాలు సంపాదించేదాకా ఈ ఆస్తికైతే నా దగ్గరే పెట్టుకుంటాను. ఈ ఓటీపీ అంటే నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటా. అమ్మో, ఓటీపీ కుదరదు. ఓటీపీ ఏంటి? ఒక టిపికల్ ప్రాబ్లం లేండి, మీకు అర్థం కాదు. ఒక్కోసారి నువ్వేం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? నేను మేధావులకి అర్థమవుతాను. మీ ఇంట్లో మర్యాదలతో నన్ను ఆడుకున్నారు కదా, ఉండండి మా ఇంట్లో మర్యాదలతో నేను ఆడుకుంటాను.
అది నీ వల్ల కాదు. ఏయ్ ఏయ్, ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు? ఎక్కడ పడుకోవాలి మరి? నీ ప్లేస్ అది. అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఓవర్ ఏముంది? మీ ఇంట్లోనూ కింద పడుకుని, మా ఇంట్లోనూ కింద పడుకుని, ఏంటి నా బ్రతుకు? అంత అలసేంటి మీకు? అలుసు కాదు, నలుసు. నువ్వు నా కంట్లో నలుసు. నాటుకొడి పులుసేం కాదు. మీ ఇష్టం. నేను కింద పడుకుంటే మీకే చెడ్డ పేరు. నాకెందుకు చెడ్డ పేరు వస్తుంది? ఫలానా జయమ్మ గారి కొడుకు పెళ్ళాన్ని పురుగులా చూస్తున్నాడు అనుకుంటారు. ఏజీ ఎంత హిట్లర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మైనా చెప్పకూడదా అని అనుకుంటారు. అది మీకే చెడ్డ పేరు కదా. నాకే పేరు పెట్టుకున్నా, ఏ పేరు వచ్చినా నష్టమే లేదు. నువ్వు నా పక్కన పడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా వస్తారు. ఇక్కడికెవరో లోపలికొచ్చి తొంగి చూసి మరీ జడ్జిమెంట్ ఎవరో. సారీ బాబు. భాను, వార్డ్రోబ్లో అంజలి నైటీ ఉందట, కొంచెం ఇస్తావా? అలాగే మమ్మీ. చెప్పడం మర్చిపోయాను బాబు, ఈ బాత్రూంలో పంపు పాడైంది, అందుకే వాల్ కట్టేశాం. మీకు అర్జెంట్ అయితే పెరట్లో బాత్రూమ్ వాడుకోండి బాబు. బాను, గడి పెట్టుకోవే. ఇదేంటిది? ఏదోలా చూస్తూ ఇంకోలా నడుస్తూ వస్తుంది. ఏయ్, నువ్వు కింద పడుకో. అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. అసలు తింటూ కూడా ఇవ్వను. వదిలు. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. సరే, నా గురించి మీకు తెలీదు, చాలా బలం ఉంది. నోరు ఉంది. వెళ్ళి కింద పడుకుంటావా లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఓకేనా? ఇటుకలు తెచ్చి ఇద్దరి మధ్య గోడ కట్టమంటారా? ఏదో ఒకటి ఏడ్చావు కదా, చాలే.
నీకు స్వర్గం రాసిస్తాను. ఇంత రాత్రి బాను కాల్ చేస్తుందేంటి? ఏంటి? ఎక్కడున్నావు? నీకెందుకు? జవాబు చెప్పు. బయట ఉన్నాను. నిజమే చెప్తున్నావా? ఏ మీ చెల్లెలతో మీ ఇంట్లో ఉన్నాను అనుకున్నావా? చెప్పు తెగుద్ది నా చెల్లెల పేరు ఎత్తావంటే. లేకపోతే ఏంటి ఎంక్వైరీ? నువ్వు ఆ గదిలోంచి వెళ్ళు. ఏ గదిలోంచి? సింధు గదిలోంచి. ఏంటి? వెళ్ళు అంటున్నాను. నేను ఆ గదిలో ఉన్నానని నీకెవరు చెప్పారు? నువ్వు బ్లూ చెక్స్ టీషర్ట్ వేసుకుని లోపలికి వెళ్ళావు కదా. బ్లూ కలర్ జీన్స్ కూడా వేసుకున్నావు కదా. ఇంతసేపు సింధు పక్కనే కూర్చుని ఆ అమాయకురాల్ని ఆడుకున్నావు కదరా అడ్డగాడిదా. నిన్ను నిలువునా కొయ్యా నీ అయ్యా. నువ్వెక్కడున్నావు? నీ గుండెల్లో నిద్రపోతున్నాన్రా గూట్లే. ఏం నాటకాలు ఆడుతున్నావా? నువ్వక్కడ సింధు ప్రాణాలతో ఆటలాడుతున్నావా? రేయ్, నీ సంగతి నాకు బాగా తెలుసురా. నేనుంటేనే సింధుని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నావు. నేను అంజలి ఇద్దరం లేకపోతే నువ్విలాంటి పని చేస్తావని ఊహించాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అంటే ఏం చేసావు? నువ్వే కాదు, సింధు గదిలోకి ఎవరు అడుగు పెట్టినా నేను ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? చీకట్లో బాణం వేస్తున్నావా? చీకట్లో బాణం కాదురా బద్మాష్. టెక్నాలజీని వాడుకుంటున్నాను. సింధు గదిలోకి ఎవ్వరు ఎంటర్ అయినా నా సెల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి? ఒక్కసారి నీ మెడకాయ మీద తలకాయ తిప్పి డోర్ పైన చూడు. దట్ ఈస్ భాను. అర్థమైందా? నువ్విలాంటి అటాకులు చేస్తావనే ఆ గదిలో సీసీ కెమెరా ఫిక్స్ చేయించి మరీ వచ్చాను. ఇంకొక క్షణం అక్కడ ఉన్నావంటే ఇక్కడున్న ఏజేకి ఈ ఫుటేజ్ చూపిస్తాను. నీ ఉద్యోగమే కాదు, నీ ప్రాణం కూడా తీయిస్తాడు. ఆగాగాగాగు, నేను వెళ్తున్నాను. ఏం చేయను, నేనేం చేయను, వెళ్తున్నాను. ఇంకొకసారి లోపలికి అడుగు పెడితే తిత్తి తీస్తా. గెట్ అవుట్ యు బ్లడీ రాస్కెల్. వెళ్తున్నా. ఇంకోసారి ఆ గదిలోకి వెళ్ళాలంటేనే వణికిపోతాడు స్కౌండ్రల్. సుఖప్రయాణం జరిగిందా? ఏంటి? అదే బాత్రూమ్ కంఫర్ట్ గా ఉందా? ఇక్కడున్న బెడ్ కంటే ఆ బాత్రూమే పీస్ఫుల్ గా ఉంది.
రేపటి నుంచి అక్కడే ఉండండి. టిఫిన్లు కాఫీలు అక్కడికే పంపిస్తాను. ఈ దద్దోజనం కూడా నన్ను కామెంట్ చేస్తుంది. మరదల్ని కదా బావా. లాభం లేదు, ఇవాళ నేను వెళ్ళిపోతాను. బావా ఎక్కడికి వెళ్ళేది? గేటు దాటనిస్తేనే కదా. కాని బక్క కత్తల్ పడుతున్నాడు. కత్తల్ నలుగు పెట్టక. ఈ చేతి మీద రైట్స్ రైట్స్ నావి. ఇది నాది. ఇది నాది. ఇది నాది. ఇది నాది. 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 ఆపండి. హే, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి బావా వెళ్ళేది? బావకి బాగా కోపం వస్తుందక్క. మేనక్కని పిలవనా? ఏ మేక? మేక కాదు, మేనక. ఇప్పుడు ఆ మేక దేనికి? నువ్వు ముద్దొస్తున్నావంది. పిలిస్తే ఫ్రీగా ముద్దెట్టెళ్తుంది. అంతే, కూల్ అయిపోతావు. చిచి, థు. దానికి మీకు ఎవ్వరికీ సిగ్గులేదు. చాలు చాలు, ఆపండి. తోవింది చాలు, నేను స్నానం చేసి వస్తాను. బావా నేను వీపి రుద్దడానికి రానా? చెరువులో బర్రెలుంటాయి, తోమేసి రామరదలా. నేనిప్పుడు అదే చేస్తానంటున్నాను బావా. ఏమన్నావ్? ఆ? ఏమన్నావ్? ఆగు ఆగు, ఆగమన్నానా? ఆగు. ఏం కూసావు? ఏం కూసావు? ఏంటి? ఏంటి? ఏ బావా, ఏంటి? అక్కను వదలకపోతే వదలకపోతే నీ లుంగి లాగేస్తాను. ఏయ్! వదులు. అక్కను వదులు మరి. వదులు. చిచ్చి. ఎవరో? నేను. ఏంటి? షాంపూ ఉందా? ఉంది. ఎవరో? నేనే. మళ్ళీ ఏంటి? సోప్ ఉందా? సోప్ ఉంది, షాంపూ ఉంది, చెంబు కూడా ఉంది. చాలా. ఏంటి చెంబు గింబు అంటున్నారు? పడుతున్నాను, ఊరుకుంటున్నాను కదా అని ప్రతిసారి అంటే ఈ బాను పడదని గుర్తు పెట్టుకోండి. పడకపోతే ఏం చేస్తావు? శాపం పెడతా. సడన్ గా నీళ్లు ఆగిపోవునుగాక. ఏడ్చాలే. జయమా చూడండి. ఏ బేకరీ, ఏం చేసావు? ఉన్నావా? అంజలి,
జయమా, జయమా, ఏమిటి నాన్న? బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు. అయితే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అని అడుగుతావేంటి? బకెట్ లో నీళ్లు తీసుకురా. నేను ఇక్కడికి రిలాక్స్ అవ్వడం. కారం తగ్గిందా? హలో, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్. ఉంటాను. అక్కడే ఉంటావా? బయటికి రావా? నేనా? ఇప్పుడా? అలాంటి ఆలోచనలేం పెట్టుకోద్దని చెప్పానా? నువ్వు మీ అక్క చెప్పినట్టు చేస్తూ పోతే జీవితంలో మనం అసలు కలవనే కలవం. మా అక్క నా చెడు కోరుకోదు. అయినా నిజమేంటో అబద్ధమేంటో సింధు మామూలు మనిషి అయ్యాకే తెలుస్తుంది. ఒకవేళ ఆ సింధుకి మాట రాకపోతే? నాకు పనుంది. ఎవరైనా వస్తారు. తెలిస్తే బావోదు. ఉంటాను. ఆగాదు, నేను చెప్పేది విను. ఈరోజు పండగ కదా, ఇక్కడ వాళ్ళంతా ఎవరి సందడిలో వాళ్ళున్నారు. నా గురించి పట్టించుకునే దిక్కే లేదు. పండగ రోజు దండగ బతుకైపోయింది నాది. నాకు నచ్చిన మనిషితో పండగ జరుపుకోలేకపోతున్నాను. సింధుని చూసుకోవాలనే వంకతో నువ్వు వచ్చేసే. సింధు కోసం అంటే మీ అక్కతో పాటు ఎవ్వరూ కాదనరు. ప్లీజ్ రాంజలి. ఇంకా నీ మనసు కరగలేదా? కరగడానికి అరగడానికి సబ్బు కాదురా నా చెల్లెలు. ఎరా, ఎలా ఉంది ఒళ్ళు? అక్కడ నీ భార్యని బెడ్ మీద ఉంచి నువ్వు నీ సంతోషం వెతుక్కుంటున్నావా? నీ మాయ మాటల్ని అంజలి నమ్మేస్తుందని అనుకుంటున్నావా? సింధు మాట్లాడడం మొదలుపెట్టి నీ నిజ స్వరూపం బయట పెట్టేదాకా నేను అనుక్షణం నా చెల్లెల్ని గమనిస్తూనే ఉంటాను. అర్థమైందా? సింధు రూమ్ లో సీసీ కెమెరా మాత్రమే ఉంది, కానీ అంజలి మీద నా చూపు 360 డిగ్రీస్ లో ఉంటుంది. బుద్ధి ఉంటే ఇంకొకసారి ఫోన్ చేయకు. సిగ్గు శరం లేవంటే మళ్ళీ ఫోన్ చేసి నాతో భయంకరమైన తిట్లు తిను. నిన్ను తిట్టడం కోసం నేను చాలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టాను. ఒక్కటి విన్నా పైనుంచి దూకి చేస్తావు. పెట్టేరా ఫోను. ఇది నా దగ్గరే పెట్టుకుంటాను. అయినా వాడని తెలిసి ఎందుకు లిఫ్ట్ చేశావు? అక్క, వెళ్ళు. బాను, ఇలాగైతే లాభం లేదు. నీకు గట్టిగా బుద్ధి చెప్పేదాకా వదలను. నీ అంతట నువ్వే అంజలిని ఇక్కడికి పంపేలా చేస్తాను.
ఏంటండి? చెప్తాను. ఆ చెప్పులు విప్పండి బాబు. ఎందుకు? ముందు మీరు విప్పండి. గిర్రా 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 అర తిరుగుతాందే బుర్రా. మారు 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 మారులే నీచే నేల పైన పైన పడతాయి కింద కింద మందే కొట్టి తప్ప ఎంట దారులు ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చం నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అల్లుడి మర్యాదలు భోగి మంటల్లో పాత కర్రల్లా వెయ్య. ఇంకా పాతకాలం మర్యాదలు, పాతకాలం వంటలు, పాతకాలం పద్ధతులు పట్టుకుని వేలాడతారేంటి? ఈ కడుపులు ఆ కడుపులు కాదు. అప్పట్లో రాళ్ళని తిన్న అరిగించుకునేవాళ్ళు. ఇప్పుడు నా కడుపే రాయిలా మారింది. ఎవరైనా శిక్ష వేయాలనుకుంటే ఆకలితో మార్చి చంపుతారు. మీరు కడుపు నింపి కూరి నొక్కి తొక్కి తినకపోతే మొక్కి మరీ చంపేశారు. మీరలా తిరుగుతుంటే నెలలు నిండిన గర్భిణీ స్త్రీ నొప్పులు పడలేక అటూ ఇటూ తిరుగుతున్నట్టుంది. జోకులేస్తున్నావు జోకులు? నా కడుపు బియ్యం బస్తాలా తయారై నేను ఇబ్బంది పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? మీరు తిన్న ధరకు తిరుగుతూ పైగా నన్ను తిడతారేంటి? ఈ స్కామ్లో నీ హస్తమే ఉందని నాకు బాగా తెలుసు. మొత్తం గ్రూప్కి నువ్వే లీడర్వి. మీరు తిన్న ధరక్క అలా అంటున్నారు గాని నువ్వు మాటి మాటికి తిన్నదరక్క అనుకో. అదేదో తిట్టులో ఉంది. సరే మేం పెట్టింది అరక్క అనొచ్చా? అసలేమి అనకో. నాకు మండుతుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి డెలివరీ అనే ఒక ఫెసిలిటీ ఉంది. కడుపు నింపి భుక్తాయాసంతో బాధపడే వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఉంటుంది? బాధపడకండి, దేవుడు ప్రతి చోట ఓ ద్వారం తెరిచి ఉంచుతాడు. చెరువు నిండా నీళ్లు నిండినప్పుడు తూము నుండి పంపే ఏర్పాటు చేస్తాడు. పొలం నిండా నీళ్లు నిండినప్పుడు గట్టుకు గండి కొట్టి ఏర్పాటు చేస్తాడు. ఆనకట్టలు నిండి పొర్లుతున్నప్పుడు గేట్లు తెరిచి ఏర్పాటు చేస్తాడు. ఒక ఎంట్రీ ఉన్నప్పుడు ఒక ఎగ్జిట్ తప్పకుండా ఉంటుంది. డోంట్ వరీ. నేను మరీ అంత చండాలమైన ఉపమానాలు చెప్పానా? వామిటింగ్ వచ్చేంత బేకార్ డైలాగా? నిజంగానే వామిటింగ్ వచ్చేలా. అవునా? నేను చెప్పానా దేవుడు ప్రతి చోట ఓ ద్వారం తెరిచి ఉంచుతాడని?
ఇది రెండో ద్వారం. ఒక ఎంట్రీ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక ఎగ్జిట్ ఉంటుందండి. ఇది సెకండ్ ఆప్షన్.